అందరూ ఎలా ఉన్నారు? మేము లాంగ్ వీకెండ్ అండ్ స్కూల్ హాలిడేస్ కదా! సరదాగా ఒక డే ట్రిప్‌కి వెళ్తున్నాము. ఎంట్రన్స్ అనే ప్లేస్‌కి వెళ్తున్నాము. ఇది మా ఇంటి నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో, హైవే తీసుకొని వెళ్తున్నామనమాట. ఇది సిడ్నీ టు బ్రిస్బేన్ వెళ్ళే హైవే. అది ఇంకా నార్తర్న్ ఆస్ట్రేలియాకి కూడా వెళ్తుంది కేన్స్ దాకా. మేము అంత దూరం వెళ్ళట్లేదు. ఆ ట్రైన్ చూసారా మాతో పోటీ పడుతుంది. కానీ నేను ఒప్పుకుంటానా? నేనే గెలిచాను. ఈ హైవేని ఇట్లా కొండల మీదుగా వేశారు కాబట్టి, ఆ కొండని చూడండి ఎంత చక్కగా తొలిచారో. ఎంత బావుందో కదా! నున్నగా. అందరూ వీకెండ్ కదా! ఇట్లా మోటార్ హోమ్స్‌ని తీసుకొని, క్యారవాన్స్‌ని తీసుకొని వెళ్తున్నారు. వీకెండ్ అవ్వటం వల్ల లాంగ్ వీకెండ్ కదా! అందులోనూ విపరీతమైన రష్ ఉంది హైవే. మాకు అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా పడింది టైము. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ ముని ముని అంటారు. మా ఇంటి నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. మన పాపికొండల్లో వెళ్ళినట్టు అనిపిస్తది అక్కడ బోట్ రైడ్‌కి వెళ్తే. అది కూడా ఉంది నా లిస్ట్‌లో. వీలైతే హాలిడేస్‌లో చేస్తాను. అది కూడా ఒక రీల్ చేస్తాను. అలా వెళ్తా ఉన్నాము. పాటలు వింటూ వెళ్తా ఉంటే ఫైనల్లీ మా డెస్టినేషన్‌కొచ్చేసాం. ఇది అంతా ఒక లేక్‌లో నుంచి సముద్రంలోకి వాటర్ సముద్రంలో వాటర్ లేక్‌లోకొస్తున్నట్టనమాట. బ్యాక్ వాటర్స్ అనొచ్చు. అలా అక్కడ ఈ పెలికన్స్ అనే ఒక రకమైన పక్షులనమాట ఇవి. వాటికి ముక్కు పెద్దగా ఉండి అలా ఉన్నాయి చూడండి. అవి ఫేమస్ అక్కడ. వీటికి ప్రతిరోజు 3:30 నుంచి 3:45 దాకా ఫీడింగ్ టైమ్ అనమాట. ఒక కేర్ టేకర్స్ ఒకళ్ళో ఇద్దరో వచ్చి కొన్ని చేపలు తీసుకొచ్చి వాటికి ఫీడ్ చేస్తారు. పిల్లలు అందరూ చూస్తా ఉంటారు. అదిగోండి పిల్లల్ని తీసుకొని నేనెప్పుడో మా తేజ్ బాబు చిన్నప్పుడు వెళ్ళాము అక్కడికి. ఆడపిల్లలు పుట్టాక అంతగా వెళ్ళలేదనమాట అటు. అలా చూస్తా ఉంటారు. ఆళ్ళు చూడండి చేపలు వేయగానే అవి ఎగురుతూ ఉంటాయి. ఆ 15 మినిట్స్ మాత్రం మనకి చూపిస్తా ఉంటారు. ఆమె చేతిలో చేప ముక్కలు పట్టుకొనున్నాయి. అలా చూస్తది. ఎటు పక్కన ఎక్కువ తీసుకోలేదో చూసుకొని అటు సైడ్‌కి విసురుతా ఉంటది. పిల్లలకు అవి చూడటం చాలా ఎంజాయ్ చేస్తారు యూజువల్లీ. అందుకే చూసారా అందరూ చిన్న పిల్లల్ని తీసుకొనే వచ్చారు అక్కడికి. అలా పిక్నిక్ లాగా కూడా అయిపోతుంది. ఇలా ఎక్కడైనా మాకు పార్క్స్‌లో బార్బిక్యూ మెషిన్స్ ఉంటాయన్నమాట. ఆన్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి లేదా $1 or $2 చార్జ్ చేస్తారు. చికెన్ మ్యారినేట్ చేసుకొని మేము చేసుకుంటాము. ఇది గులాబ్ జామున్ చెట్టు అని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. నాకిప్పటికి దాని పేరు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి నాకు. అదిగోండి చూసారా? అదే ఎంట్రన్స్. అక్కడే సముద్రంలోకి నీళ్లు వెళ్తున్నాయి. కనిపిస్తున్నాయి కదా! అక్కడ వెళ్తున్నాయని అందరూ చేపలు కూడా పడతారు. నేను 2, 3 సార్లు ట్రై చేశాను. నాకు ఒక్క చేప కూడా పడలేదు. వస్తున్నాము. బ్యాక్ రిటర్న్ అవుతుంటే ఈ రోడ్ నాకు చాలా నచ్చింది. అలా చెట్లు కలిపి అలా ఉండటం చాలా బావుంది. ఎక్కడ చూసినా పచ్చదనం కదా!